వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ ఇంట్రోవర్ట్. మా ఇంట్లో ఒక పీస్ఫుల్ సండే ఎట్లా గడుస్తుందో చూద్దాం రండి. సండే అయినా సాటర్డే అయినా ఇంట్లో వాళ్ళతో నేను తిట్లు తినడం మాత్రం పర్మనెంట్ అనమాట. పొద్దున్నే జిట్టిరు పోసుకుని చంద్రముఖి లాగా వీడియోలు చేస్తానని ఇంట్లో మా అమ్మతో తిట్టించుకున్నాను. అట్లా ప్రకృతిని ఆస్వాదిద్దాము అని బయట బాల్కనీ లేకపోతే ప్రకృతి ఏమో గానీ మా పక్కింట్లో ఉండే టీవీ9 అంటే ఎవరో తెలుసు కదా, పక్కింట్లో ఉండే ఆంటీ. ఆ ఆంటీ చూపులు నా వీపు గుచ్చుకునే లోపలే లోపలికి వచ్చేసిన అనమాట సంగా. మా అమ్మతో తిట్టించుకున్నాక మా నాన్నతో తిట్టించుకుంటే బాగుండదని చెప్పి మా నాన్నతో తిట్లు తిన్నాకనే బ్రష్ చేస్తాను అనమాట. నేను మా అమ్మకి 3 పిల్లలు అనమాట. నేను, నా చెల్లి, తర్వాత ఈ చెట్లు. సండే స్నానం చేయడం అనేది నా డిక్షనరీలో లేదు. నేను చేయను అనమాట. ఎంత తిట్టినా స్నానం చేయను గానీ మొహం కడుక్కొని మాయిశ్చరైజర్ మటుకు పూసుకుంటాను అనమాట పద్ధతిగా. రీసెంట్ గానే నా చెల్లి అంటించింది అనమాట ఈ మాయిశ్చరైజర్ పిచ్చి నాకు. సండే స్టార్ట్ అయ్యేది బయట నుంచి తెచ్చే ఇడ్లీ వడతో. పొరపాటున తాకింటే ఇల్లు పీకి పందిరేస్తాను కాబట్టి మా నాన్న మట్టసంగా పోయి నేను అడక్క ముందే బయట నుంచి టిఫిన్ తెచ్చినాడు అనమాట. నేనేమో 3 ఇడ్లీ ఒక వడ తీపిచ్చుకున్నాను. మా అమ్మ అయితే దోశ తినింది. జ్వరం వస్తే తప్ప ఇడ్లీ తినడానికి ప్రిఫర్ చేయను నేను. అట్లాంటిది ఇడ్లీ తింటానంటే ఆ ముందు రోజు రాత్రి ఎంత ఫుల్ గా తినానో ఆలోచించండి. తెచ్చుకున్నది 3 ఇడ్లీ ఒక వడే అయినా సండే రోజు అన్ని స్లో మోషన్ లో పోతాయి అనమాట. ఆ 3 ఇడ్లీ ఒక వడని ఆల్మోస్ట్ అర్ధ గంట సేపు తిన్నా నేను. నా చెల్లి అయితే 2 గంటలు తినేదేమో. అట్లా టిఫిన్ తినుకుంటా ఇంట్లో మా అమ్మ పెట్టిండే భక్తి టీవీ చూస్తా ఉన్నాను అనమాట. వేరే ఛానల్ పెడితే డిప్ప పగిలిపోతుంది. మా ఇంట్లో కొత్త వాషింగ్ మిషన్ తెచ్చినారు చాలా రీసెంట్ గా. సో చాలా అపురూపంగా చూసుకుంటున్నారు మా అమ్మ నాయన దాన్ని. నేను ఎక్కడ ర్యాష్ గా యూజ్ చేస్తాను అని నన్ను ముట్టాను కూడా ముట్టనీయడం లేదు. ఈ వాషింగ్ మిషన్ కంపెనీ వచ్చేసి LG అనమాట. కాస్ట్ ఎంత పడింది అని అడగద్దండి. ఇదే విషయం నేను మా నాన్న అడిగితే నీకు అవసరమా పోయి చదువుకోపా అని చెప్పినాడు. ఆ రోజు నేను అసలు 8కే లేసాను అనమాట. సండే 8కి లేయడం ఏంది అంటే డీమార్ట్ పిలిచిపోతాను అన్నాడు మా నాయన. యాజ్ యూజువల్ డీమార్ట్ కూడా అర్ధ గంట ముందే పిలిచిపోయినాడు. డీమార్ట్ ఓపెన్ చేసేది 10 గంటలకంట. 9:30 కల్లా అక్కడ ఉన్నాం అనమాట మేము. ఆ రోజు డీమార్ట్ లో నేనేం మా నాన్న ఎక్కువ విసిగించలేదు. మా చెల్లి వచ్చింటే 3 చెరువులు నీళ్లు తాగిచ్చేది యాజ్ యూజువల్ గా. స్నాక్స్ ఏం వద్దు గానీ నాకు ఈ పెయింటింగ్ డబ్బాలు కొని అని చెప్పినాను. సరే అని కొనిచ్చినాడు మా నాన్న. నేనేం పెద్ద పెయింటర్ ని కాదు కానీ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు తెస్తే దాన్ని వెంటనే వాడేలా, లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదు. పింక్ కలర్ ఫ్రాక్ వేసుకోండి ప్రిన్సెస్ బొమ్మ వేద్దాం అనుకున్నాను. ప్రిన్సెస్ కాదు కదా, నా చెల్లి బొమ్మ వచ్చింది. అంటే దయ్యం లాగే ఉంది. నాకంటే నా చెల్లి బాగా వేసింది అనమాట. ఇంకా దయ్యం అని చెప్పకుండా నిన్నే వేసినానని చెప్పి నా చెల్లికి ఫోటో పెట్టినాను. ఇంకా సండేలో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇష్టమైన పార్ట్ మా అమ్మ వంట చేయడం స్టార్ట్ చేసింది. ఆ రోజు స్పెషల్స్ ఏంది అంటే పులావ్ అన్నము, దాల్చా అనమాట. కాన్స్టెంట్ గా ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తూ మా అమ్మని ఏదో ఒకటి మాట్లాడిస్తానే ఉంటాను. ఆ తొందరలో మా అమ్మ వంటలో వంకాయలు వేయడం మర్చిపోయింది. అట్లుంటది మనతోని. ఈ వెజిటేబుల్స్ అన్ని నేనే చాప్ చేసినాను అనమాట అని పొరపాటున కూడా అనుకోద్దండి. నేను కట్ చేస్తే వెజిటేబుల్స్ తెగేదేమో గానీ ఫస్ట్ నా వేలు తెగుతుంది అనమాట. అంత నైపుణ్యంగా కట్ చేస్తాను నేను. అట్లీస్ట్ ఆకూరలన్నా విడిపిస్తాను ఈమా అన్నాను. విసిగించకుండా నిలబడి చాలు అని చెప్పింది. నిన్ను అడిగిన తర్వాత చెప్పిన ఏకైక పని ఏంది అంటే దాన్ని మాడగొట్టకుండా చూసుకోవడం. యాజ్ యూజువల్ మాడగొట్టేసి మా అమ్మకి చెప్పినాడు మాడిపోయిందని. మా నాన్నకు ఆ పలావ్ అన్నమన్నా దాల్చా అన్న అస్సలు ఎక్కదనమాట. సేమ్ నా చెల్లికి కూడా. నాకు మా అమ్మకి చాలా ఇష్టము. బయట టేస్టీగా చేసే బిర్యానీనా లేకుంటే ఇంట్లో మీ అమ్మ చేసే పులావ్ అంటే నేను పులావ్ అనే చెప్తాను. అంత ఇష్టం అనమాట. మా అమ్మకి వంటలో హెల్ప్ చేసేలా గానీ ఇట్లా ఫోటోలు వీడియోలు మాత్రం దిగేదనమాట. అడ్డంగా నిలబడి వంట చేసేటప్పుడు ఊరికే పక్కన నిలబడి ఆ వీడియోలు తీసే బదులు వంట నేర్చుకోవచ్చు కదా నాతో పాటు అని చెప్తుంది అనమాట. అట్లా అంటుందన్నమాట. అంతే. పోనీ నేను ఇట్లా కట్ చేసిస్తాను, ఏమైనా హెల్ప్ చేస్తాను అంటే అస్సలు చేతికి ఇది. మా అమ్మ వంట చేసుకుంటే అది గంట, నేను చేసుకుంటే మినిమం 3 గంటలు. ఆ 3 గంటలు చేసిన తర్వాత కూడా తీసుకెళ్లి డస్ట్బిన్ లోకి వేయాల్సిండేది. అందుకని అస్సలు ఇదనమాట. ఇంకా ఫైనల్లీ చాలా సేపటి తర్వాత పులావ్ అన్నం, దాల్చా, పెరుగు పచ్చడి రెడీ అనమాట. అందరింట్లో లాగే మేము కూడా అందరూ ఒకేసారి కూర్చొని తింటాం అనమాట. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏదైనా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. మా నాన్నకి పులావ్ అన్నం ఇష్టం ఉండదు అని చెప్పినా కదా, సో మొత్తం నా ప్లేట్లకే అనమాట. ఏందక్క అంత అన్నం తినేసినావా అంటే ఎవరు చెప్పినా నమ్మరు అసలు. నేను నిజంగానే అంత అన్నము తినేసినాను అనమాట. నేను చాలా పికిగా తింటాను అనమాట. అంటే తింటే మొత్తం తినేస్తా, లేకుంటే టచ్ కూడా చేయను. ఇంకా ఈ పిల్లి పొద్దు నుంచి సాయంత్రం వరకు మా అమ్మ వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఎంత బయట పెట్టినా సరే మళ్ళీ మా అమ్మ వెనకాలే వస్తూ ఉంటుంది. నా చెల్లి నా కోసం మొత్తం ఆన్లైన్ అంతా గాలిచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీని మా అమ్మకి చెప్పింది అనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు. వెయిట్ గెయిన్ కి అయితే చాలా బాగా పనికి వస్తుంది. సో కొంచెం తక్కువ తినాలి. నేను ఈ రెసిపీని ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టినాను. నేను మెల్లగా టార్టాయిస్ లాగా ఒలుస్తా అంటే మా నాన్న ఇక్కడ దా అని
అని చెప్పేసి టక ఒలిచేసినాడు అనమాట. ఈ రెసిపీ అంత కష్టపడి ఎత్తికి మా అమ్మకి చెప్పి చేపించింది నా చెల్లి అనమాట. కానీ ఆ పిల్లే తింది. ఆ పిల్లకి స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. కొంచెం స్వీట్ గా ఉన్నా ఇంకా దాన్ని అవాయిడ్ చేసేస్తుంది. మనం అట్లా కాదులేండి, ఏది దొరికినా పొట్లోకి వేసేయడమే. ది అల్టిమేట్ ఫుడీ ఇన్ ద హౌస్ అనమాట. నేను నా ఛానల్లో పెట్టే ఫుల్ వీడియోస్ అన్ని వ్లాగ్స్ కాదనమాట, నా మెమరీస్. నా లైఫ్ లో జరిగే ఇట్లా స్లో డేస్ ని క్యాప్చర్ చేయాలని చాలా ఇష్టం అనమాట. ఈ వీడియో గిన మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ బీయింగ్ ఇంట్రోవర్ట్. ఓకే బాయ్.